సో చాలా డేస్ తర్వాత షవర్మా తినడానికి వచ్చాను. వాట్సప్ గైస్, సో టుడే ఇట్స్ గోయింగ్ టు బి ట్రావెల్ బ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ట్రావెల్ అనగానే ఏడుకోపోతలే, కరీంనగర్ పోతున్నాం మా మామ ఇంటికి. సో చెప్పుకుందాం ముచ్చట్లు ట్రావెల్లో, ఓకేనా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ హోమ్ మేడ్ ఇడ్లీ అండ్ చట్నీ. స్టార్ట్ అయిపోయాము. సో మీకు ఒకటి చెప్పాలి, జనరల్గా స్పెట్స్ కార్లో ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకుంటారని చాలా డౌట్ ఉంటుంది చాలా మందికి. అంటే నాకు కూడా ఉంటాయి అనుకోముందు. సో ఇప్పుడు అర్థమైంది అసలు ఎందుకు పెట్టుకోవాలి అని. సో మనకి జనరల్గా కార్లో డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, డాష్ బోర్డ్స్ చాలా వరకు బ్లాక్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ డాష్ బోర్డ్ అనేది గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల డ్రైవింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అదే నువ్వు ఇటువంటి స్పెట్స్ పెట్టుకున్నావు అనుకో, నీకు ఆ రిఫ్లెక్షన్ అనేది ఉండదు, దాని మీద క్లియర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చాలా క్లియర్ ఉంటుంది, అప్పుడు రోడ్ డిస్టర్బెన్స్ ఉండదు, అందుకు పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ 2 hours పడుతుంది కరీంనగర్ పోవడానికి. సరే ఇంకా పోయినాక మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు నేను చెప్పింది తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇలా వర్క్ అవుతుంది గ్లాసెస్, మీకు ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ మీకు డిఫరెంట్గా వర్క్ అయితే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే బాడీని హైడ్రేట్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇగ్నోర్ చేసే విషయం ఇది. సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా వాటర్ ఖచ్చితంగా మనతోటి క్యారీ చేయాలి, ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు. ఎందుకంటే ప్రతి ప్లేస్లో వాటర్ దొరుకుతాయి అన్న నమ్మకం లేదు. దొరికినా కూడా అవి మంచిగా ఉంటాయో లేదో తెలియదు. సో ఇంటి నుండి క్యారీ చేస్తే బెటర్. ఇఫ్ ఇట్ ఈస్ 2-3 hours ఆఫ్ ట్రావెల్. ఒకవేళ డేస్ ఆఫ్ ట్రావెల్ అయితే తప్పది, బయట దొరుకుతుంది తాగాల మినరల్ వాటర్ తీసుకొని. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో కరీంనగర్ వెళ్ళే రూట్లో ఇక్కడ స్పైసెస్ బాగుంటాయి, సో తీసుకోవడానికి ఆగాను. బిర్యానీ. సో మీకు కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే ఇక్కడ ఆపి తీసుకోవచ్చు. కరీంనగర్ రూట్లో బాగుంటాయి. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి వీళ్ళే పట్టించి చేస్తారు. సో అందుకే ఎలా అయినా ఇప్పుడు హైదరాబాద్లో కావాలి, సో తీసుకున్నా. టోటల్గా 900 బిల్ అయింది. ఇక బిర్యానీ స్పైసెస్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఓకే, వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయా. ఇక కొంచెంసేపు అయి లంచ్ చేసేసి స్లీప్ వేసేయాలి. వీకెండ్ కదా. ఫిష్ దొరికితే నంబర్ ఏది? నంబర్ 9999 8888 వోడాఫోనా సార్? సో చాలా డేస్ తర్వాత షవర్మా తినడానికి వచ్చాను. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నా షవర్మాలో మయోనీస్ ఉంటుంది, ఓన్లీ చికెన్. యాక్చువల్గా ప్రోటీన్ తీసుకోవడానికి వచ్చిన, బట్ పక్కనే షవర్మా కూడా ఉంటుంది. షవర్మా కూడా బాగా రోజులు అయిపోయింది తినడానికి అని చెప్పేసి షవర్మా కూడా తీసేసుకున్నా. బట్ మీరందరూ ఆలోచిస్తుంటారు, డైట్ అంటాడు, షవర్మా అంటాడు, షవర్మా వితౌట్ మయోనీస్ తింటా అంటాడు. నీకు నచ్చినవి తినాలా బ్రదర్, బట్ ఎలా తినాలో తెలిసి ఉండాలి అంతే. మయోనీస్ లేకపోతే టేస్ట్ పోతుందని చాలామంది అనుకుంటారు, బట్ వితౌట్ మయోనీస్ కూడా షవర్మా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ నువ్వు మయోనీస్ వేసుకోకపోవడం వల్ల క్యాలరీస్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఆ మయోనీస్ వల్ల వచ్చే అన్నెసెసరీ ఫ్యాట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. సో తినండి, బట్ ఆలోచించి ఆచితూచి ఎలా తింటే బెటరో ఆలోచించి తినండి. ఓకే, ప్రోటీన్ తీసుకున్నా. ఫస్ట్ టైం అవతార్ శాషెస్ ట్రై చేస్తున్నా. ప్రోటీన్ నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను ఆగంలో మార్నింగ్. సో ప్రోటీన్ కావాలి కదా, సో ప్రోటీన్ శాషెస్ తీసుకున్నా 2 అవతార్వి. ట్రై చేస్తా, ఎట్లుంటాయో చెప్తా. ఓకే, ఇంటికి వెళ్ళి షవర్మా తినేస్తా. ఇదన్నమాట మ్యాటర్.
జనరల్లీ ప్రోటీన్ శాషెస్ బయట దొరకడం కష్టం, దొరికాయి జనరల్గా. ఏంటంటే అవతార్ది శాషెస్ బాక్స్ ఓపెన్ చేసి ఉండే, సో లక్కీగా దొరికినాయి, తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రోటీన్ బాగా తీసుకున్నాను నేను. సో శాషెస్ దొరికిన ఇంకా బాగా ఎందుకని చెప్పి శాషెస్ తీసుకున్నాను. చిన్నప్పుడు చెప్తారు హౌ ఇట్ ఈస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. గుడ్ నైట్, సీ యూ టుమారో.